హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్లీవ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో చూసారు కదా, ఈ షేప్లో మనం స్లీవ్కి పఫ్ అనేది ఎలా పెట్టాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. పఫ్ అనేది చాలా నీట్గా లిఫ్టింగ్తో వచ్చిందనమాట. ఇలా రావాలి అంటే ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్ టిప్స్ అయితే ఉంటాయి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. 2 కలర్స్ యూజ్ చేస్తే స్లీవ్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కటింగ్ అయితే చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి స్లీవ్ లెంత్ వచ్చి 7 ఇంచెస్ తీసుకున్నాను. 7 ఇంచెస్కి 1/2 ఇంచ్ తక్కువే ఉంది. సో ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ 1.5 ఇంచ్ లేదంటే 2 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవచ్చు. నేను 1.5 ఇంచ్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచ్ తీసుకున్నాను. 4 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. 3 ఇంకా అంటే పఫ్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రెంచ్ స్కేల్ యూజ్ చేసి షేప్ అనేది ఈ విధంగా డ్రా చేయండి. ఈ విధంగా పఫ్ స్లీవ్ అనేది చాలా డిఫరెంట్ వేరియేషన్స్తో మనం కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే కటింగ్ చేసేసుకుందాం. కన్ఫ్యూజ్ అవ్వకుండా డౌన్ పార్ట్ అప్ పార్ట్ అని మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్ సైడ్ మర్చిపోకుండా ఫోల్డింగ్ సైడ్ ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసాం కదా, క్లాత్ జాయిన్ చేసేటప్పుడు క్లాత్ కావాలి. హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ అనేది ఫోల్డింగ్ సైడ్ మన సైడ్, ఓపెన్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఉండేలా పెట్టేసుకొని ఈ పార్ట్ వచ్చేసి ఫోల్డింగ్. సో మనం ఫోల్డింగ్ అనేది రాసుకుంటే బెటర్. ఈ విధంగా పెట్టేసి మొత్తం మార్కింగ్ చేసుకోండి. చుట్టూ మార్కింగ్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ మనము ఈ విధంగా మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు ఎంతతో స్టిచ్ చేస్తారో అంత అనేది మీరు మార్కింగ్ చేసుకోవాలి. 1/4 ఆర్ హాఫ్ ఇంచ్ అనేది మీ ఇష్టం. ఈ విధంగా మార్కింగ్ చేసి కటింగ్ అయితే చేసేసుకుందాం. ఇది కాంట్రాస్ట్ కలర్ తీసుకుంటే చూడడానికి లుక్ ఇంకా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పఫ్ అన్నమాట. పై పార్ట్ ఫోల్డింగ్ సైడ్ మన సైడ్, ఓపెన్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఉన్నట్టు క్లాత్ పెట్టేసుకొని దీన్ని ఇలా పెట్టుకోండి. అప్ అనేది పైకి ఉండాలి. 4 ఇంచెస్ 3 ఇంచెస్ మన ఇష్టం, ఎంత క్లాత్ని బట్టి మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 ఇంచెస్ తీసుకున్నాను పఫ్ కోసము. ఈ విధంగా మొత్తం మార్కింగ్ చేసేసుకొని ఒక లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ పేపర్ ప్యాటర్న్ ఉంది కదా, అది దగ్గరికి ఆ లైన్ దగ్గరికి పెట్టేసి మొత్తం చుట్టూ మార్కింగ్ చేసుకోండి. కింద ఒక 2 to 3 ఇంచెస్ అనేది వదిలేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక కింద మనము హాఫ్ ఇంచ్ అనేది సీమ్ యాడ్ చేయాలా, అది మర్చిపోవద్దు. లేకపోతే మనకి స్లీవ్ ఫిట్టింగ్ అనేది తేడా వచ్చేస్తుంది, కరెక్ట్ సెట్ అవ్వదు అనమాట హైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ 1.5 ఇంచ్ మన ఇష్టం. 1 ఇంచ్ వరకు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేశాను. ఈ 1.5 ఇంచ్ మార్కింగ్ చేసి మాస్టర్ స్కేల్ అనేది యూజ్ చేసి షేప్ అయితే డ్రా చేస్తున్నాను. ఈ విధంగా డ్రా చేసినప్పుడు స్లీవ్ పఫ్ అనేది ఎలా లిఫ్టింగ్ ఉంది అనేది చూసారు కదా, అంత నీట్గా సెట్ అవుతుంది అనమాట. ఈ స్కేల్ యూజ్ చేయడం వల్ల ఫ్రెంచ్ స్కేల్ అయినా యూజ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ మార్క్ చేస్తున్నాను లైట్గా పఫ్ కోసం. మీరు ఎక్కువ కావాలంటే 2 ఇంచెస్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. ఫ్రెంచ్ స్కేల్ యూజ్ చేసి ఈ విధంగా షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. ఈ స్కేల్స్ యూజ్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఫ్రీ హ్యాండ్ అయినా ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకుందాం. మార్కింగ్ అయితే పెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. అప్ పార్ట్ అంటే ఆర్మ్ కర్వ్ అనమాట, హ్యాండ్కి జాయిన్ చేసే పార్ట్. డౌన్ అనేది కింది పార్ట్. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్స్ అన్ని చేసుకొని కట్స్ అన్ని ఇచ్చేసుకోండి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హాఫ్ ఇంచు టోటల్ 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ 1/2 ఇంచ్ అనేది నేను ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నా. ఈ విధంగా స్టిచ్చింగ్ అంతా చేసేసిన తర్వాత మనం నెక్స్ట్ పార్ట్కి అనేది వెళ్దాము. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి రాంగ్ సైడ్ మార్కింగ్ చేసేసుకున్నాను. మనం ఫస్ట్ వచ్చేసి డౌన్ సైడ్ అనేది ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. చిన్న చిన్న ప్రిల్స్ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టము. సో ఇక్కడ దీనికి సెట్ అయ్యేలాగా ప్లీట్స్ అనేవి పెట్టేసుకోవాలి. మిడ్ పార్ట్కి మార్కింగ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి ప్లీట్స్ అయితే ఎలా పెట్టాలో చూపిస్తాను. చూసారు కదా, డౌన్ పార్ట్కి ఫస్ట్ నేను ప్లీట్స్ అయితే పెడుతున్నాను. ఈ విధంగా చిన్న నీడిల్ తీసుకొని మొత్తం ప్లీట్స్ అయితే పెట్టేసుకోండి. ఫస్ట్ కొంతవరకు పెట్టేసుకొని తర్వాత డైరెక్ట్ దాని మీద స్టిచ్ చేసేసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నా కూడా అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మిడ్ పాయింట్ ఉంది, ఆ మిడ్ పాయింట్కి
మిడ్ పాయింట్కి మ్యాచ్ చేసి చూసుకోండి. అప్పుడు నీట్గా తెలుస్తుంది మనకి ఎక్స్ట్రా ఎంత ఉంది అనేది. చూసారు ఇంకా నాకు 2 ప్లీట్స్ అయితే వస్తాయి. మిడిల్లో ఒక నీడిల్ పెట్టేసేసి ఇప్పుడు రిమైనింగ్ ప్లీట్స్ అన్నీ పెట్టేసుకుంటూ రావాలి ఈ విధంగా. సో ఇక్కడ నుంచి ఆ ఎండ్ వరకు సేమ్ అలానే అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ అనేది నీట్గా ప్లీట్స్ అయితే పెట్టేసేయండి. ఇక్కడ చూసారు కదా, అక్కడ అడ్జస్ట్ చేశాను. ఇక్కడ ఎన్ని ప్లీట్స్ వస్తే అన్ని ప్లీట్స్ పెట్టేసేసుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత టర్న్ చేసి చూపిస్తాను చూడండి, పఫ్ అనేది ఎంత నీట్గా లుక్ వస్తుందో. చూసారుగా, షేప్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి పైన కూడా కుట్టేసుకుందాం. ఇదే విధంగా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టేసి చాలా నీట్గా పఫ్ అయితే వస్తుంది. Please like, share and subscribe our channel friends. Thanks for watching.